హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ముందుగా చూసిన వాళ్ళకైతే ఈరోజు ఏంటంటే వీడియో మామిడికాయ పచ్చడి వండుతున్నాము. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ అన్నది సరిపడిగా వేసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ మరిగింది కాబట్టి ఇప్పుడు పసుపు కలుపుకున్నవి పచ్చడిలో వేస్తున్నాం అన్నమాట. వేడి నూనెలో చిన్న చిన్న పచ్చడిలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈరోజు మా అమ్మ చేస్తుంది పచ్చిరొయ్యలు మామిడికాయ కూర పొయ్యి మీద చేసేసుకుని పక్కన పెట్టుకుంటే పసుపు వేసి నీసు వాసన అన్నది రాదు. ఇప్పుడైతే 3 రకాల పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలు 4 రకాలు అయితే కట్ చేసి పక్కన వేసుకున్నాయి ఎట్టేసుకుంటున్నాం. దాంట్లో మామిడికాయ అయితే మా చెట్టు కాయ అన్నమాట. చాలా ఫ్రెష్ కాయలు అన్నమాట. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. రసాల్లో మాట పీసు రసాలు చాలా బాగుంటాయి. కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మళ్ళీ పసుపు వేస్తుంది మా అమ్మ. ఇప్పుడైతే కారమే వద్దాం మేము అంతా 2 చెంచాలు వేసేసింది. పులుపు అంటే 2 చెంచాలు వేసింది. అలాగే ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం, కల్లుప్పు. పులుపుకి కొంచెం కారం ఎక్కువ పడుతుందని చెప్తుందన్నమాట మా అమ్మ అయితే. లేదా పుల్లగా ఉంటుంది లేదు కూర అంతా. ఇప్పుడు ఇలా సెట్ అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కూర అయితేనే. ఇప్పుడు నీళ్ళు అయితే కొన్ని వేసుకుంటున్నాం. గిన్నెలో సగానికి వేసిన మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు అయితే మామిడికాయ ముక్కలు వేస్తున్నామన్నమాట. మామిడికాయ ముక్కలు ఒక కాయ వేసాం. చాలా పుల్లగా ఉంటుంది మామిడికాయ అయితే. అందుకని కొంచెం కారం కూడా తగినంత వేసుకుంటే. చూసారా నేను ఎన్ని వేసిందో కూర దగ్గరికి వచ్చేదాకా వండుకోవాలి. కూర అయితే అయిపోయిందండి. రోజుగానే ఒకసారి కలపమ్మా. అదండి పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అన్నది రెడీ.